కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన కుటుంబంపై కలుగోలమ్మ ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని వైసీపీ బీసీ నేత ద్రోణాదుల వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం కలుగోలమ్మ శాంభవి అమ్మవారి ఆలయంలో వైసీపీ ముఖ్య నేతల సమక్షంలో పూజలు చేశారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. అవన్నీ అక్రమ కేసులని, ఆయనకు ఏమీ కాకుండా చూడాలని కలుగోలమ్మ తల్లికి ద్రోణాదుల వెంకట్రావు మొక్కుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బెయిల్పై బయటకు రావడంతో వైసీపీ ముఖ్య నేతలతో వెంకట్రావు అమ్మవారి ఆలయంలో మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కనమర్లపూడి వెంకట నారాయణ మీడియాతో మాట్లాడారు. వైసీపీ కావలి పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, కనుమర్లపూడి నారాయణ, గుర్రం వెంకటేశ్వర్లు, పద్మనాభరెడ్డి, ప్రసాద్ రెడ్డి, కృష్ణారెడ్డి, గుడ్లూరు మాల్యాద్రి, ఏగూరు చినపుల్లయ్య, కృష్ణారెడ్డి, శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కావలి కలుగోల శాంభవి దేవి మాత యొక్క దేవస్థానమునందు ఇక్కడ మన వెంకట్రావు గారి యొక్క ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహించడం జరిగింది. మన ప్రీతమ మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులకు, వైసీపీ నాయకులకు అందరికి కూడా ఒక మంచి సహకారము అందరూ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. గత సంవత్సరం నుంచి ఈ సోషల్ మీడియా యాక్టివిటీస్ లో చాలా మంది కావాలని వక్రీకరించి చెప్పటం, అభూత కల్పనలు చేయటం, ప్రతాప్ రెడ్డి గారి మీద, కొంతమంది యువకుల మీద, అందరి మీద కూడా అక్రమ కేసులు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. మంచి ప్రవర్తనతో, మంచి వ్యవహారంతో మంచి పేరు తెచ్చుకోవాలి గాని ఇవన్నీ చేస్తే ఎంతో వాళ్లే నష్టపోతారని తెలియజేస్తూ ఉన్నాను. ఎందువల్లంటే అన్నింటికీ ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఆ తల్లి చూస్తూ ఉంటది మనం చేసే తప్ప కరెక్టా కాదా అనేది. అందువల్ల ఈ యొక్క చెడ్డ ఉద్దేశాలను విరమించుకొని ఇంకా రోజుల్లో అయినా కానీ మంచిగా ఉండాలని, ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ దిగ్విజయంగా చేయడం జరిగింది. అదే విధంగా శ్రీయుతులు పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి సెంట్రల్ యాక్టివిటీ కమిటీలో ఆయన బోర్డు ఆయన నెంబర్గా వేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా, గత రోజుల్లో కానీ ఇప్పుడు కానీ ఇంకా ఐక్యతతో, ఇంకా ఎంతో పార్టీని బలోపేతం చేసి రాబోయే రోజుల్లో అలా ప్రతాప్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో మనం అందరం కూడా గెలిపించేదానికి మన సాయశక్తిలా ప్రయత్నం చేయాలని కూడా అందరం కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టే వైఎస్ఆర్సీపీ నాయకులకు, వెంకట్రావు గారికి, పట్టణ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు, సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199.